నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో రకాల పరిణామాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మొన్నటి వరకు అంబటి రాంబాబు చేసినటువంటి కొన్ని అనూహ్య పరిణామాలు, మళ్ళీ అంతేకాకుండా జోగి రమేష్ చేసినటువంటి కొన్ని అనూహ్య పరిణామాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ లోకేష్ ని అక్కడ ప్రస్తావిస్తూ ఒక లేఖనైతే రాయడం అయితే జరిగింది. అసలు ఆ లేఖలో ఏముంది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. అసలు ఆ లేఖలో ఏముంది మేడం? ఇప్పుడు లేఖలో ఏముంది అనే తర్వాత అండి, అసలు పద్మనాభరెడ్డి గారు కాపుల తరఫున ఎలా లేఖ రాస్తారు? నా ప్రశ్న అది. ఆయన కాపు కాదు కదా. ఎప్పుడైతే కూటమి గెలిచిందో, కూటమి గెలిస్తే నేను రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నాడు కదా, ఆయన మార్చుకున్నాడు కదా. మరి ఇంకా కాపుల గురించి నీకెందుకు? ఇవాళ మీకు అంబటి రాంబాబు కూడా నేను కాపుల కోసం కాదు నా పోరాటం అన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈయన కాపుల ప్రస్తావన ఎందుకు తెచ్చాడంటే, ఇప్పుడు చూసారా మీరు, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆ మధ్యన చాలా హెల్త్ బాగలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయి అనేదానికి ఇదొక చాలా పెద్ద నిదర్శనం అన్నమాట. ఎందుకంటే మొన్న మీరు విజయసాయి రెడ్డి ఏమన్నారు? కూటమిని విచ్ఛిన్నం చేయలేవు, నువ్వు కూటమిని విచ్ఛిన్నం చేయాలంటే నీ క్వార్టరైన్ పక్కన పెట్టు, నన్ను తీసుకో, నాకు తెలిసి ఏం చేయాలో అన్నాడు. సో ఇవాళ అసలు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టడం ఏంటి? క్షమాపణ చెప్పకుండానే అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అండవేంటి? ఒక్క వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు, అంబటి రాంబాబు తరఫున మేము సారీ చెప్తున్నామని ఎవడూ అనలే. మహిళా శిరోమణులు ఎవరు బయటికి రాలేదు. ఒక రోజా కావచ్చు, ఒక విడుదల రజనీ కావచ్చు, శ్యామల కావచ్చు, ఈ సోకాళ్ళు ఎవరు బయటికి రాలేదు. కానీ నిన్నను విడుదల రజనీ బయటకు వచ్చింది. అంబటి రాంబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. సిగ్గుండాలిగా వీళ్ళకి. సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు? ఆయన అలా మాట్లాడి ఉండకూడదని అన్నాడు. ఆయన అంటున్నాడు తప్ప క్షమాపణ చెప్పలేదు అని ఆయన అంటలేదు. పోనీ ఆయన తరఫున, మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని క్షమాపణ చెప్పమన్నారు అని అంటలేదు. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఏం అర్థమవుతోంది? ఇవాళ ఈ లేఖ రావడానికి సజ్జల అండ్ జగన్మోహన్ రెడ్డి కారణం. ఇది సజ్జల స్క్రిప్ట్. మీకు అర్థమైందా? సజ్జల స్క్రిప్ట్ కాబట్టే ఆయన ఎక్కడెక్కడి నుంచో ఏంటేంటో కోట్ చేశాడు. కాపుల గురించి మాట్లాడాడు, కాపు ఉద్యమం గురించి మాట్లాడాడు, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారని మాట్లాడాడు. తర్వాత ఇవాళ అంబటి రాంబాబు కాపు, జోగి రమేష్ కాపు, విడుదల రజనీ కాపు, మీరు కాపుల్ని ఏం చేయదలుచుకున్నారు? కాపుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి సరివేస్తారా? దీనికంటే మీరు ఒక ఎమర్జెన్సీ పెట్టించండి ప్రధాని మోదీకి చెప్పి. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు సిగ్గుంటే ఈవెన్ ముద్రగడ పద్మనాభరెడ్డికి కూడా అసలు ఇవాళ మాట్లాడకూడదు. రెండోది, మాట్లాడినా కూడా కుల ప్రస్తావన తేకూడదు. మహిళలను తిట్టడం తప్పు అని చెప్పని పెద్ద మనిషి, ఆ రోజు కూతుర్ని ఒక ప్రాపర్టీగా భావించిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కోసం, అంటే ఇక్కడ ఇంకా పద్మనాభ రెడ్డికి బుద్ధి రాలేదు. ఎందుకు రాలేదంటున్నానంటే, పెద్ద ఆయనే, నేను ఆ మాట అనకూడదు, కానీ ఇవాళ మహిళల కోసం ఆ మాట అంటున్నా. ఎందుకంటే ఆయనకి ఎందుకు బుద్ధి రాలేదన్నానంటే, ఇంత మహిళలను తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతున్నాడు చూడండి, అంబటి రాంబాబుని వెనకేసుకొస్తున్నాడు చూడండి, ఆ అంశం ఒక్కదానికే నేను ఈ మాట అంటున్నా. కూతుర్ని అలా అన్నాడు చూడండి, అంటే మహిళలు వీళ్ళ దృష్టిలో చాలా నీచాతి నీచం. వాళ్ళు కనడం వరకే వాళ్ళ జీవితాల మనకు అర్థం కావట్లా. అంటే తల్లిని తిట్టచ్చు, భార్యను తిట్టచ్చు, కూతుళ్ళని తిట్టచ్చు, అక్క చెల్లెళ్ళని తిట్టచ్చు, మళ్ళీ వీళ్ళని కనేది ఒక ఆడది. ఇంతకంటే దారుణం ఉంటుంది ఎక్కడైనా? కాబట్టి ఇవాళ పద్మనాభరెడ్డి గురించి అసలు మనం ఎందుకు ప్రస్తావించాలి అంటే, పద్మనాభరెడ్డి నీకు అర్హత లేదు. ముందు అసలు మీరందరూ ముందు మీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే, ఆల్రెడీ ఒక అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యను అన్నాక, మీకు 11 సీట్లకు పడిపోయాక ఆ రోజు క్షమాపణ చెప్పలేదు, ఈరోజు మీరు క్షమాపణ చెప్పలేదు. పైగా దాన్ని మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం రావడానికి పవన్ కళ్యాణ్ కారణం, కాపుల కారణం అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కలవడం వల్ల కూడా డెఫినెట్గా మంచి జరిగింది, అది ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ఇక్కడ కులం ఎవడు చూడలేదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు ముగ్గురినే చూస్తున్నారు. టీడీపీ, జనసేన అంతే చూస్తున్నారు. ఇవాళ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మొహం చూసి వేసిన, పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావాలి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా చంద్రబాబు కావాలని ఆంధ్రప్రదేశ్ను కాపులు అనుకున్నారు, ప్రతి ఒక్క యువత అనుకున్నారు. అందులో సందేహం ఏముంది? నువ్వేంటి కొత్తగా ఇవాళ వచ్చి చెప్పేది? మీ వయసుకి మేము చాలా గౌరవం ఇస్తున్నాం, కానీ మీరు నిలుపుకోవట్లా. అసలు మిమ్మల్ని ఎవడు బయటకు రమ్మన్నాడు ఇవాళ? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు ఎవరైనా సరే ఫస్ట్ మీరు అంబటి రాంబాబు తరఫున ఆంధ్రప్రదేశ్ మహిళలకి మేము క్షమాపణ చెప్తున్నాం. ముఖ్యంగా ఒక తల్లిని అలా అనడం చాలా తప్పు. నా తల్లి అయినా తల్లే, ఎవరి తల్లి అయినా తల్లి అని ఉంటే, ఆయన అని ఉంటే ఈరోజు ఆయనకి మాట్లాడే అర్హత ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేదు, సజ్జలకి లేదు, వైసీపీ వాళ్ళు ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు. రేపొద్దున ఈ 11 సీట్లు 0 అయినా మీరు ఆశ్చర్యపోకండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ వాళ్ళు వస్తే మహిళలకి రక్షణ ఉండదు, మహిళల్ని బూతులు తిట్టడమే వాళ్ళ పరమావధి. ఇలాంటి వాళ్ళు మనకొద్దు. అసలు వీళ్ళని రాష్ట్రం నుంచి తరివేయాలని చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం వాడు కాదు. ముద్రగడ కూడా మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు, ఆయనకి ఇప్పుడు కూడా మరి అక్కడే ఉన్నారేమో. అందుకని మీరందరూ మాట్లాడటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏమైందంటే 2014 నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం వల్ల నాశనం అయిపోతుంది. కాబట్టి ఇంకా మళ్ళీ మనకి కుల రాజకీయాలు ఇవన్నీ అక్కర్లేదండి. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, పైగా వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు చాలా గొప్పవాడు అని చిత్రీకరించడానికి చూస్తున్నారు. కావాలంటే ఆయనకు ఒక పెద్ద గుడి కట్టి పూజ చేయండి, మహిళలు మళ్ళీ వచ్చి రాళ్లతోటి ఆయుధాలతోటి ఏం చేయాలో చేస్తారు. మీరు కూడా అంత దూరం తెచ్చుకోకండి అని మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇన్నాళ్ళుగా బయటకు రాని ముద్రగడ గారు మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు ఒక లేఖ ద్వారా. మరి ఆ లేఖ ఎన్ని అలకల్లోలు సృష్టిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.